అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు 1వ తేదీ అందరికీ తెలుసు. 1వ తేదీ అంటేనే మన రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వస్తుంది. ఈ పండగ వాతావరణంలో కేవలము ఇంట్లో వాళ్ళు చేసుకోకుండా మన పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం అనేది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డోన్ పట్టణంలో కోట్ల సుజాతమ్మతో పాటు పెన్షన్ కార్యక్రమాలు, పెన్షన్ అట్లే లోకల్ నాయకులు, మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వాళ్ళు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు పెన్షన్లు పంచడం జరుగుతుంది. ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. పెన్షన్లు కూడా పోయినసారి కన్నా ఇంకా పెంచి హ్యాండిక్యాప్లకు లేకపోతే వితంతులకు అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈరోజు ముందుకు వెళ్తుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే 5 సంవత్సరాల కాలం ఎలా ఉండింది, అభివృద్ధి లేక అల్లాడిపోతున్నారు ప్రజలు, నాయకులు అల్లాడిపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి ఎలా ఉంది, ఊర్లు ఎలా బాగుపడుతున్నాయి, రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంకా సంవత్సరం పూర్తి కాకుండానే అభివృద్ధి వైపు వెళ్తుంది. ముఖ్యంగా డోన్లో అందరూ కూడా కూటమి నాయకులు ఏకమై, మన ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో అనుభవం ఉన్న నాయకులు, కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. అలాంటి నాయకులు ఇక్కడ డోన్లో ఎమ్మెల్యేగా రావడము ఎంతో మన ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాను. అట్లాగే ఇంకా ముందు కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు డోన్లో మన నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఎన్నో పరిశ్రమలు తీసుకొని వచ్చి, కేంద్రం నుండి పరిశ్రమలు అయితేనేమి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అప్గ్రేడేషన్ అయితేనేమి, రైల్వేస్ అయితేనేమి అన్నీ కూడా అభివృద్ధి, నా పరిధిలో ఉన్న అభివృద్ధి ఖచ్చితంగా చేస్తానని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు పండగ వాతావరణం ఎక్కడో లేదు. పండగలంటే ఎప్పుడో వచ్చేటివి, ఎప్పుడో చేసుకునేటివి. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పండగ 1వ తేదీ నాడు పెన్షన్ ఇస్తూ వాళ్ళు పండగ వాతావరణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లోన 25 రూపాయలు ఏమిటికి చాలేటివి కాదు, ఏం కాదు. ఈరోజు అట్లాంటివి ఈరోజు 4000 పెన్షన్ అంటానంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎంత ఆనందంతో తీసుకుంటున్నారు అంటానంటే అంత ఆనందంతో తీసుకుంటున్నారు. అట్లాంటివి కూడా ఇంకా ఎన్నో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ అన్నిట్లో కూడా ముందుకుంది. ప్రజలకు ఏమేమి కావాలనే ఉద్దేశంతో చూసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి, అంటే అన్నీ ఒకటేసారి చేయడానికి మన దగ్గర ఏమంత ఇది కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అప్పులన్నింటిని కూడా పూడ్చుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన మాటలు ఒక్కొక్క కోరిక కూడా నెరవేరుస్తూ పోతా ఉన్నాయి. కానీ అన్ని అంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అన్ని ఒకటేసారి చేస్తామని చెప్పినారు, ఒకటేసారి చేయాలి కదా అని. అన్ని ఒకటేసారి చేయడానికి వాళ్ళు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఈరోజు మనం ఖజానా నింపుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్కటి, రేపు మళ్ళీ గ్యాస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు. అట్లా ఒక్కొక్క అంటే దానికి టైం తీసుకొని అట్లా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఏదైతే మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా తూచా ప్రభుత్వం చేస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. అదేవిధంగా మీ ఆశీర్వాదాలు కూడా ఈ ప్రభుత్వం పైన ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. డోన్ పట్టణ ప్రజలు సున్నపు నీళ్ళతో అప్పుడు ఇబ్బంది పడినందుకు ఆ రోజుల్లోన ఆ నీళ్లు తీసుకొచ్చినాము. ఈ రోజుల్లో కూడా మళ్ళీ ఇబ్బంది పడి అంటే అందరికి కూడా రోగాలు అవన్నీ వస్తున్నాయని చెప్పి ఈ రోజు ఇక్కడ మినరల్ వాటర్ మన ఆంధ్ర ఆర్గనైజింగ్ లిమిటెడ్ వాళ్ళు ముందుకొచ్చి మేము ఎక్కడైనా ఏమైనా పెట్టాలనుకున్నారు అంటానంటే మా డోన్లోని కావాలా నాకు ఖచ్చితంగా అంటానంటే ఆయన సొంతంగా పాపం అప్పటికప్పుడు శాంక్షన్ చేపించి పెట్టడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ మినరల్ వాటర్ పెట్టినాము. తప్పకుండా రేపు ఇట్లాంటివి ఇంకా ఎన్నో కూడా చేయాల్సి ఉంటాయి, ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము చేస్తున్నాం, కానీ వేరే ఇది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.